హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సీజన్ స్టార్ట్ అవుతుంది, స్ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి పీటీఓ టైప్ పంప్ చేసాము. సో యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ స్టార్ డైమండ్ పంప్ వేసేసి సో పీటీఓ ఇలా సెట్ చేసాము. సో ఇది పెద్ద ట్రాక్టర్కి అనమాట. సో అందుకని 10 ఇంచ్ పుల్లి వేసేసి పీటీఓ సెట్ చేసి పెట్టాము. మహీంద్రాకి అయితే 7 or 6 అలా వేస్తాము. సో ఇది స్టార్ డైమండ్ 100 పంప్ వేసాము. అండ్ దీని పుల్లి పైన పుల్లి వచ్చి 5 inches అండ్ కింద 10 inch పుల్లితో సెట్టింగ్ చేసామన్నమాట. సో ఇది ట్రాక్టర్ మీద ఏం సెట్టింగ్ అవసరం ఉండదు. జస్ట్ మీరు ఎలాగైతే రోటావేటర్ కానీ ఏదైనా పీటీఓ ఆపరేటెడ్ మిషన్స్ అటాచ్ చేస్తారో అలాగే జస్ట్ ఇక్కడ ఇంకో వైపు వస్తుంది కదా ట్రాక్టర్ పీటీఓ, సో దాన్ని అటాచ్ చేసేసేసి రన్ చేశారంటే రన్ అయిపోద్ది. దీనికి ఇంకా పైప్స్ ఒకటి ఎక్స్ట్రా కనెక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ నుండి మనకి ఏవైతే గన్స్కి వెళ్తాయో అవి. అండ్ ఇది పెద్ద పంపు కాబట్టి 100 పంపు సెక్షన్ అండ్ ఇది రిటర్న్ పైపు. ఇది ప్రెజర్ అడ్జస్ట్మెంట్ పంపుది. యాజ్ యూజువల్ అన్ని పంప్స్లో ఎలా వస్తాయో అలాగా. సో ఇక్కడ ప్రెజర్ మీటర్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ దిస్ ప్రెజర్ మీరు రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వైపర్ సెట్టింగ్ చూసారంటే అడ్జస్ట్మెంట్ టైప్ చేసాము దీన్ని. సో దీని సెట్టింగ్ కూడా చూసారంటే సైడ్ మౌంటింగ్ చేసామన్నమాట. అయిన కస్టమర్ ఎందుకో ఇలాగే కావాలన్నారు. సో ఇన్ జనరల్ మేము చేసే సెట్టింగ్ కాకుండా ఇలా సైడ్ కావాలన్నారు. సో ఇది ఎలా అంటే ఇక్కడ విడ్త్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని మీద. సో ఇది ఎంత కావాలో అంత చేసి ఇక్కడ అండ్ ఇక్కడ 2 ప్లేసెస్లో దీన్ని లాక్ చేయడానికి లాక్ ఇచ్చేసేసాం. సో ఇది అడ్జస్టబుల్, మీకు ఎంత కావాలో అంత లోపలికి వెళ్ళిపోద్ది. సో ఇలాగ అంటే దాని విడ్త్కి వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్ విడ్త్ వచ్చేసి 5.5 feet to 6 feet దాకా యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టేస్తుంటాం అనమాట. అంటే వాళ్ళు యూస్ చేసే పర్పస్ని బేస్ చేసుకొని. సో దీనికి పిఎంటీ గన్స్ విత్ 2.0 నాజిల్తో వేసేసాం. 2.0 mm నాజిల్, ఇది 2 mm అనమాట. సో విడ్త్ లాగారంటే ఇక్కడ దాకా మీకు అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో చూడండి అడ్జస్ట్మెంట్ అది. సో ఇది మీరు దీని లోపలికి తోసారంటే ఇక్కడికి వచ్చి అవుతుంది. అండ్ ఇన్ జనరల్ మేము చేసేది రెగ్యులర్ సెట్టింగ్ అయితే ఇలా ఉంటుంది. సో ఆపరేటింగ్కి అండ్ మోటార్కి అన్నీ సేఫ్టీగా ఉంటాయి అన్నట్టు ఇలా చేసేవాళ్ళం సెట్టింగ్. సో ఈ ఫ్రేమ్కి ఈ సెట్టింగ్. సో పర్టికులర్గా ఇలానే చేస్తామని ఏం లేదు. సో ఎవరు ఎలా అడుగుతారో. సో ఇది అడ్జస్టబుల్ టైప్ అనమాట. సో 2 దగ్గరికి చేసామంటే ఇది ట్రాక్టర్ వెయిట్కి సెట్ అయిపోతుంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 500 liters. సో దీనికి వైర్స్ ఇచ్చేసేసాం రెండింటికి. సో ఇక్కడ 3 pin ప్లగ్ ఉంటుంది. దీనికి ఇంకొక కనెక్షన్ వచ్చేసి ఇది ట్రాక్టర్కి ఇచ్చామంటే మన బ్యాటరీ నుండి కనెక్షన్ వస్తుంది కాబట్టి వైపర్స్ రన్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి 500 liters ట్యాంక్. సో ఇన్ జనరల్ యూస్ చేసేది కింద బేస్ స్టాండ్స్, ఫిక్స్డ్ బేస్ స్టాండ్స్. ఓకే, పుల్లి లోపల ఉంటుంది కాబట్టి మీకు ఏది ప్రాబ్లం ఉండదు. సో బయట సైడ్కి ఉంటే ఎవరైనా ఆపరేట్ చేసేటప్పుడు కానీ అలా ఉన్నారంటే తగిలితే ప్రాబ్లం అవుతుంది. సో ఇది లోపలికి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. సో 500 liters ట్యాంక్. అండ్ బ్యాక్ సైడ్ చూసారంటే ఇది అప్ అండ్ డౌన్ హైట్ చేసుకోవచ్చు. క్రాప్ని బేస్ చేసుకొని 6 feet హైట్తో మన ఈ పోల్స్ ఇచ్చేసేసాము. అండ్ ట్రాక్టర్కి అటాచ్ చేసేలోపు ఇంకా హైట్ అవుతుంది. 5 నుంచి 6 దాకా అడ్జస్ట్మెంట్లో చేస్తూ ఉంటాం అనమాట. ఎవరు ఏ రిక్వైర్మెంట్ అడిగితే దాన్ని బేస్ చేసుకొని 5 to 6 feet బ్యాక్ సైడ్ పోల్స్ ఉంటాయి. దీనికి ఇక్కడ 2 బోల్స్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఇవి ఓపెన్ చేసేసి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైర్స్ వచ్చేసి ఫ్రీగానే ఇచ్చేస్తుంటాం. ఇన్ కేస్ క్రాప్ హైట్ అయిన తర్వాత హైట్ యూస్ చేసుకోవడానికి మన కేబుల్ కనెక్షన్స్ అనేవి డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాం. సో ఓవరాల్గా ఈ పంప్ సెట్టింగ్ ఇదనమాట. జస్ట్ ఇక్కడ బ్లాక్ పైప్స్ మన హోసెస్ ఇవి వేసేసి రన్ చేసామంటే సో పంప్ అనేది ఆపరేట్ అవుతుంది. ఓకే, కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు మాకు. సో ఎక్కడికైనా పంపుతామన్నమాట. సో మీరు ఏదైతే ట్రాక్టర్ యూస్ చేస్తుంటారో దాన్ని బేస్ చేసుకొని పుల్లి చేంజ్ అవుతుంది. సో అదొకటి చేంజ్ చేసేసి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ చేయగలం. కానీ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎవరైతే కావాలో వాళ్ళు బేర్ చేసుకోవాలి. ఓకే, ఇంకా దగ్గర వాళ్ళైతే మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.